ప్రొసీడ్ అయిన కాన్సెప్ట్ వచ్చి లోడ్ ఫ్యాక్టర్ మెథడ్ ఆర్ అల్టిమేట్ లోడ్ మెథడ్. లోడ్ ఫ్యాక్టర్ మెథడ్ ఆర్ అల్టిమేట్ లోడ్ మెథడ్. సో లోడ్ ఫ్యాక్టర్ మెథడ్ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా వర్కింగ్ లోడ్స్ మాత్రమే వర్కింగ్ స్ట్రెస్ డిజైన్ లో ప్రొసీడ్ అయ్యారు. లోడ్ ఫ్యాక్టర్ మెథడ్ లో ప్రొసీడ్ అవుతున్న కాన్సెప్ట్ వచ్చి ఫ్యాక్టర్డ్ లోడ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 40 kN per meter square ఆర్ 5 kN per meter square లోడ్ అనేది ఉంటే దానికి అడిషనల్ గా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1.5 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకున్నాను అనుకోండి, 4 kN per meter square లోడ్ ఉంది అంటే 4 into 1.5 ఇట్ విల్ బి 6. అక్కడ 4 kN స్ట్రక్చర్ మీదకి వస్తుంది అనుకుంటే ఫైనల్ గా మనం డిజైన్ చేసేది మాత్రం 6 kN per meter square లోడ్ కి డిజైన్ చేస్తాం. అలాగే మెటీరియల్స్ యొక్క ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ చాలా హెవీగా ఉంది, 3 అండ్ స్టీల్ కి 1.8. యాక్చువల్గా స్టీల్ లో మాక్సిమం ఫెయిల్యూర్స్ అనేవి చాలా తక్కువ. అది ఫ్యాక్టరీ నుంచి స్టాండర్డ్ ప్రొసీజర్స్ తోటి అండ్ స్టాండర్డ్ డైమెన్షన్స్ తోటి వస్తాయి కాబట్టి వాటిలో చేంజెస్ రావు. సో అందుకని అగైన్ మెటీరియల్స్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని కొంతవరకు రిడ్యూస్ చేశారు. కాంక్రీట్కి వచ్చేసరికి అరౌండ్ 3 ఉంది. సో ఈ కాంక్రీట్ యొక్క ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లోడ్ ఫ్యాక్టర్ అండ్ అల్టిమేట్ లోడ్ ఫ్యాక్టర్ మెథడ్ లో అరౌండ్ 1.67 ఆర్ డిజైన్డ్ మిక్స్ అయితే 1.5 గా కన్సిడర్ చేశారు. సో ఒకవేళ మనం మిక్స్ డిజైన్ కానీ మెటీరియల్స్ ని కంప్లీట్లీ టెస్ట్ చేసి ఒకవేళ డిజైన్ చేస్తే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ 1.5. నామినల్ మిక్సెస్ అంటే మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ తో సంబంధం లేకుండా నామినల్ మిక్సెస్ రేషియోస్ ని కానీ కన్సిడర్ చేస్తే అప్ టు M25. సో దాని వరకు మనం ప్రొసీడ్ అవుతున్న కాన్సెప్ట్స్ వచ్చి 1.67 is the factor of safety. That is for load factor or ultimate load method. కానీ ఇక్కడ లోడ్ ఫ్యాక్టర్ మెథడ్ లోకి వచ్చేసరికి మళ్ళీ జరిగిన ప్రాబ్లం ఏంటంటే సర్వీసబిలిటీ ఓరియంటేషన్ లోకి వెళ్ళేసరికి సర్వీసబిలిటీలో కూడా ఫ్యాక్టర్డ్ లోడ్ తీసుకోవడం వల్ల అక్కడ అడిషనల్ గా ఎక్స్ట్రా అమౌంట్ ఆఫ్ మెటీరియల్ ఆర్ స్టీల్ అనేది యూజెస్ అవుతుంది. సో దానివల్ల అగైన్ మళ్ళీ ఫెయిల్యూర్స్ అనేవి జరిగి, అంటే బేరింగ్ కెపాసిటీలో సేఫ్ అయిపోతుంది, అప్లై చేస్తున్న లోడ్స్ లోనే సేఫ్ అవుతుంది, కానీ సర్వీసబిలిటీ ఓరియంటేషన్ లోకి వచ్చేసరికి లైఫ్ స్పాన్ లో వచ్చే వేరియేషన్స్ అయితే అగైన్ ఎక్స్ట్రా మెటీరియల్ యూజెస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అక్కడ మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ అక్కడ అవుతున్నాయి కాబట్టి అగైన్ ఈ లోడ్ ఫ్యాక్టర్ ఆర్ అల్టిమేట్ లోడ్ మెథడ్ ని మళ్ళీ రివైజ్ చేశారు. సో మనకి ఇండియన్ కోడ్ అయితే అల్టిమేట్ లోడ్ ఆర్ లోడ్ ఫ్యాక్టర్ మెథడ్ అయితే లేదు. అగైన్ దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడే మళ్ళీ దీంట్లో ఉన్న ఫెయిల్యూర్స్ లో రెండింటిని క్యాప్చర్ చేసి ఇక్కడేమో ఇది సర్వీసబిలిటీలో ఫెయిల్ అవుతుంది, ఇక్కడేమో ఫైనల్ గా లోడ్ అప్లై అవుతున్న కాన్సెప్ట్ దగ్గర ఫెయిల్ అవుతుంది. ఈ రెండు ఫెయిల్యూర్స్ ని కొంచెం కంపేర్ చేసి ఈ రెండిట్లో బెస్ట్ సూటబుల్ వన్, అంటే లోడ్ అప్లై అవుతున్నప్పుడు ఎలాంటి స్ట్రెసెస్ అయితే అక్కర్ అవుతాయో ఆ స్ట్రెసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ లోడ్ ఫ్యాక్టర్ మెథడ్ ని కన్సిడర్ చేసి సర్వీసబిలిటీ ఓరియంటేషన్ లోకి వస్తే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ లో అడాప్ట్ అవుతున్న కాన్సెప్ట్స్ ని ఇంట్రొడ్యూస్ చేసుకొని థర్డ్ వన్ దట్ వి ఇంట్రొడ్యూస్డ్ యాస్ లిమిట్ స్టేట్ మెథడ్ ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ లిమిట్ స్టేట్ మెథడ్ లో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్కింగ్ స్ట్రెస్ అండ్ లోడ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఎలాంటి మాడ్యులర్ రేషియోని తీసుకోలేదు. లోడ్ ఫ్యాక్టర్ మెథడ్ లో ఎలాంటి మాడ్యులర్ రేషియోని తీసుకోకుండా, అంటే ఇమాజినరీ వాల్యూస్ ని తీసుకోకుండా ఒక డిరైవ్డ్ ప్రాపర్టీని ఆర్ డిరైవ్డ్ ఈక్వేషన్స్ ని ప్రొడ్యూస్ చేసి డిజైన్ చేశారు. ఇక్కడ సర్వీసబిలిటీ ఓరియంటేషన్ లోకి వస్తే లైక్ టెస్టింగ్స్ అనేవి కండక్ట్ చేసుకొని ఆ టెస్టింగ్స్ ని బేస్ చేసుకొని సర్వీసబిలిటీ ఓరియంటేషన్ లోకి డిజైన్ చేశారు. ఇక్కడ లిమిట్ స్టేట్ మెథడ్ లో ఈ రెండింటిని కన్సిడర్ చేసి లోడ్ అప్లై అవుతున్నప్పుడు ఎలా దానికి ఏ విధంగా అయితే డిజైన్ చేయాలో అవి వచ్చేసి లోడ్ ఫ్యాక్టర్ మెథడ్ నుంచి అడాప్ట్ చేసుకున్నారు. సర్వీసబిలిటీ ఓరియంటేషన్ నుంచి వర్కింగ్ స్ట్రెస్ మెథడ్ లో అడాప్ట్ చేసుకున్నారు. సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ వర్కింగ్ స్ట్రెస్ అండ్ లోడ్ ఫ్యాక్టర్ మెథడ్స్. దీనికి ఇప్పుడు ప్రెసెంట్ మనం లేటెస్ట్ గా యూజ్ చేస్తున్న కోడల్ ప్రొవిజన్ వచ్చి IS 456-2000 కోడల్ ప్రొవిజన్. IS 456-2000 అనే కోడల్ ప్రొవిజన్ ని యూజ్ చేస్తున్నాం. ఈ లిమిట్ స్టేట్ మెథడ్ లో అగైన్ 2 కేటగిరీస్ గా స్ప్లిట్ చేసాము.
ఎలా అయితే వర్కింగ్ స్ట్రెస్ మెథడ్, లోడ్ ఫ్యాక్టర్ మెథడ్ లో ఉన్న తీసుకున్న అడాప్టబిలిటీస్ ఎలా అయితే ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని ఈ లిమిట్ స్టేట్స్ అనేవి అగైన్ 2 క్లాసిఫికేషన్స్ అనేవి తీసుకున్నాము. ఫస్ట్ వన్ collapse and second one is the serviceability or serviceability. Collapse, serviceability. So limit state of collapse and limit state of serviceability గా 2 categories గా డివైడ్ చేశారు. లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ అంటే ఒక లోడ్ అప్లై అయినప్పుడు దాంట్లో జనరేట్ అవుతున్న బిహేవియర్స్ అండ్ స్ట్రెసెస్ కి ఫైనల్ గా డిజైన్ చేసే అన్ని కాన్సెప్ట్స్ అన్ని కూడా లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ కింద కన్సిడర్ చేశారు. అప్లై అవుతున్న లోడ్స్ తో సంబంధం లేకుండా త్రూ అవుట్ ద లైఫ్ స్పాన్ ఏజ్ లో దాంట్లో జరుగుతున్న చిన్న చిన్న చేంజెస్ వల్ల డిఫ్లెక్షన్స్ అనేవి జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత కొత్త స్ట్రక్చర్ అయినా సరే బెస్ట్ సూటబుల్ వన్ గా కన్స్ట్రక్ట్ చేసుకుంటే కంటిన్యూస్ గా దాని మీద లోడ్ అప్లై అవుతుంటే డిఫ్లెక్షన్స్ అనేవి పెద్దగా కనిపించవు, క్రాకింగ్స్ కూడా పెద్దగా కనిపించవు. అది ఒక మంచి డిజైన్ మిక్స్ తోటి, మెటీరియల్స్ కూడా గుడ్ క్వాలిటీ తోటి ఉండి యాజ్ పర్ ద డిజైన్ కన్స్ట్రక్ట్ చేసుకుంటే స్ట్రక్చర్ అనేది సేఫ్ కండిషన్ లో ఉంటుంది. అది ఎంత సేఫ్ కండిషన్ తోటి కన్స్ట్రక్ట్ చేసినా సరే ఒక బిల్డింగ్ యొక్క లైఫ్ స్పాన్ అనేది జరిగే కొద్దీ అరౌండ్ 30 years or 40 years ఆఫ్ ఏజ్ జరిగిన తర్వాత స్ట్రక్చర్ ఎంత గుడ్ కండిషన్ లో ఉన్నా సరే స్లైట్ గా కొన్ని క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి. అది సర్వీసబిలిటీ కన్సిడరేషన్ కింద అడాప్ట్ చేశారు. సో ఫైనల్ గా సర్వీసబిలిటీ అంటే ఏజ్ వల్ల దాంట్లో వస్తున్న చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని సర్వీసబిలిటీ కింద అడాప్ట్ చేశారు. దోస్ ఆర్ డిఫ్లెక్షన్స్, క్రాకింగ్స్. డిఫ్లెక్షన్స్, క్రాకింగ్స్ ఏజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫామ్ అవుతాయి. లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక హారిజాంటల్ మెంబర్ ని తీసుకుంటే, ఇది ఒక హారిజాంటల్ మెంబర్ అనుకుంటే ఈ హారిజాంటల్ మెంబర్ మీద లోడ్ అనేది ఎప్పుడైనా సరే వర్టికల్ గానే యాక్ట్ అవుతుంది. అది ఇంక్లైన్డ్ మెంబర్ ను మీరు కన్స్ట్రక్ట్ చేసినా సరే లోడ్ అనేది ఎప్పుడు కూడా వర్టికల్ గానే యాక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. సో గ్రావిటీ వల్ల లోడ్ అనేది ఎప్పుడైనా డౌన్వర్డ్స్ యాక్ట్ అవుతూనే ఉంటుంది. సో ఇలా డౌన్వర్డ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవడం వల్ల న్యాచురల్ ఫోర్స్ డౌన్ లోడ్ వల్ల యాక్ట్ అవడం వల్ల ఇక్కడ ఒకవేళ 2 సపోర్ట్స్ అనేవి తీసుకుంటే ఈ 2 సపోర్ట్స్ కి ఒకవేళ లోడ్ అనేది అప్లై అయింది అనుకుంటే సో ఫైనల్ గా బెండింగ్ అనేది జరుగుతుంది. సో ఆ బెండింగ్ ని స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో టెక్నికల్ గా ఫ్లెక్చర్ అనే టెక్నాలజీతో కూడా కాల్ చేశాం. సో ఫ్లెక్చర్ ఈజ్ వన్ కేటగిరీ ఆఫ్ కొలాప్స్. ఏదర్ బీమ్స్ లోను ఫ్లెక్చర్ వస్తుంది, స్లాబ్స్ లో ఫ్లెక్చర్ వస్తుంది, అండ్ చెప్పాలంటే ఫుటింగ్స్ లో కూడా ఫ్లెక్చర్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ వన్, కాలమ్ ఈజ్ ఏ ఆల్వేస్ వర్టికల్ మెంబర్. కాలమ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఏ వర్టికల్ మెంబర్. వర్టికల్ మెంబర్ ఏదైతే ఉందో ఆ వర్టికల్ మెంబర్ మీద లోడ్స్ అనేవి ఎలా అయితే యాక్ట్ అవుతాయి అంటే ఆల్వేస్ వర్టికల్ గానే యాక్ట్ అవుతాయి కాబట్టి ఆ లెంత్ ని బట్టి ఎయిదర్ అది ఓన్లీ క్రష్ అయిపోవడమా లేదంటే సైడ్ కి బెండ్ అయిపోవడమా. ఆ సైడ్ కి బెండ్ అవ్వడాన్ని ఆల్రెడీ బక్లింగ్ అనే టెర్మినాలజీతో కూడా కాల్ చేస్తున్నాము స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ లో. సో ఈ వర్టికల్ మెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్రెషన్ మెంబర్స్. కంప్రెషన్. సో ఈ వర్టికల్ ఫోర్స్ వల్ల ఫైనల్ గా మెంబర్ అనేది కంప్రెస్ అవుతుంది. సో కంప్రెషన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది కొలాప్స్. కంప్రెషన్, ఫ్లెక్చర్ ఇవి కాకుండా ఒక మెటీరియల్లో లాంగిట్యూడినల్ డైరెక్షన్ లో కానీ అదర్వైజ్ ట్రాన్స్వర్స్ డైరెక్షన్ లో కానీ లోడ్స్ అప్లై అయితే అడిషనల్ గా డెవలప్ అయ్యే ఫోర్సెస్ వచ్చి షియర్, దట్ ఈస్ ద క్రాస్ సెక్షనల్ ఫోర్సెస్. ఇవి కాకుండా లోడ్ అనేది ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్ గా సెంట్రాయిడ్ మీద యాక్ట్ అవుతుంది అని అంటే చెప్పలేము. కొంచెం ఎసెంట్రిక్ గానే లోడ్ అనేది అప్లై అవుతుంది. అంటే సెంటర్ ఆఫ్ పాయింట్ నుంచి ఆ సెంటర్ ఆ క్రాస్ సెక్షనల్ నుంచి సెంటర్ ఆఫ్ క్రాస్ సెక్షన్ కొంచెం దూరంగానే లోడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి దానివల్ల కొన్ని టార్షనల్ ఫోర్సెస్ కూడా డెవలప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక క్యాంటిలివర్ బీమ్ అనుకుంటే ఎగ్జాక్ట్ గా దాని సెంటర్ లో లోడ్ యాక్ట్ అవుతుంటే పర్ఫెక్ట్ గా బెండ్ అవుతుంది. కానీ 100% ఎగ్జాక్ట్ గా సెంట్రాయిడ్ మీద లోడ్ యాక్ట్ అవ్వడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి కొంత మైన్యూర్ క్వాంటిటీ అయినా సరే ఎసెంట్రిక్ గా ఫామ్ అవుతుంది కాబట్టి దీనివల్ల కొంత టార్షనల్ స్ట్రెసెస్ కూడా ఫామ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫైనల్ గా ఈ లిమిట్ స్టేట్ ఆఫ్ కొలాప్స్ లో మనకు డెవలప్ అవుతున్న స్ట్రెసెస్ వచ్చి ఒకటి ఫ్లెక్చరల్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్, షియర్ స్ట్రెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ టార్షనల్ స్ట్రెసెస్. లిమిట్ స్టేట్ ఆఫ్ సర్వీసబిలిటీలోకి వెళ్తే ఇట్ ఈస్ ద క్రాకింగ్ and deflections. So this is about the limit state method of collapse and serviceability. So this is about the
థియరిటికల్ అనాలిసిస్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్స్. ఒకవేళ ఎక్స్పెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేస్తే ఎలా చేస్తారని. ఎక్స్పెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్స్ అగైన్ ఈ ఎక్స్పెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్ అనేవి కండక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ ఈజ్ ద మోడల్ టెస్ట్. సెకండ్ వన్ ఈజ్ prototype tests. Third one is acceptance test. మోడల్ టెస్ట్ అంటే మనం పెద్ద పెద్ద బీమ్స్ అనేవి కన్స్ట్రక్షన్లోకి వెళ్ళాలి కాబట్టి సో దానికోసం ఏం చేస్తామంటే మనకు దగ్గరగా అవైలబిలిటీలో ఉన్న ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో దాని దగ్గరికి వెళ్ళి మోడల్స్ అనేవి ప్రిపేర్ చేసి ఆ మోడల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 మీటర్స్ బీమ్ ఉంటే 6 మీటర్స్ క్యాచ్ చేయడం కష్టం కాబట్టి సో దాన్ని అరౌండ్ ఒక 50 సెంటీమీటర్స్ 60 సెంటీమీటర్స్ తగ్గించుకొని మీన్ వైల్ దాంట్లో వాడుతున్న మెటీరియల్స్ ను కూడా సేమ్ స్కేలింగ్ తోటి కొంచెం రెడ్యూస్ చేసుకొని ఎంత స్కేలింగ్ తోటి కన్స్ట్రక్ట్ చేస్తారు అంతే స్కేలింగ్ తోటి వాటిని ప్రిపేర్ చేసుకొని వాటి మీద టెస్ట్ చేసి సో ప్రోటోటైప్ మీద అదర్వైజ్ మోడల్స్ మీద ఎలాంటి లోడ్స్ అనేవి ఎక్కర్ అవుతున్నాయి ఎంత క్యాపబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి ఫైనల్ గా ప్రోటోటైప్ మీద ఎంత లోడ్ అనేది బేర్ చేయగలదో దాన్ని ఫిక్స్ చేసుకుంటాం. అలాంటి రిజల్ట్స్ ని బేస్ చేసుకొని ఆ ప్రోటోటైప్ అదర్వైజ్ మోడల్స్ మీద టెస్ట్ చేసిన ఫైనల్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని ఫైనల్ ఎగ్జిక్యూషన్ లోకి వెళ్తాం. నెక్స్ట్ వన్ ప్రోటోటైప్. ఒరిజినల్ గా మనకి ఎంత బీమ్స్ ఎంత కాలమ్స్ ఎంత ఫుటింగ్స్ అనేవి రిక్వైర్ ఉన్నాయో అదే ఇండివిజువల్ ఎలిమెంట్స్ ని ప్రిపేర్ చేసి హెవీ ఎక్విప్మెంట్స్ మీద ప్రోటోటైప్స్ అంటే ఒరిజినల్ బీమ్స్ ఒరిజినల్ కాలమ్స్ సపరేట్ గా క్యాచ్ చేసుకొని దాంట్లో ఉన్న రీఎన్ఫోర్స్మెంట్స్ ని కూడా అలాగే తీసుకెళ్లి వాటిని టెస్ట్ చేసి అవి సక్సెస్ అయిన తర్వాత ఆ రిజల్ట్స్ ని బేస్ చేసుకొని ఎగ్జిక్యూషన్ కి ప్రొసీడ్ అవుతుంది. దట్ ఈస్ ద ప్రోటోటైప్ టెస్ట్. యాక్సెప్టెన్స్ క్రైటీరియాకి వస్తే ఈ మోడల్ కావచ్చు ప్రోటోటైప్ కావచ్చు ఇవన్నీ కూడా ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అబ్జర్వేషన్ లోనే చేయాలి అండ్ ఆథరైజ్డ్ ఎక్విప్మెంట్స్ ఆర్ మెషినరీ ఏదైతే ఉందో దాంతోనే చేయాలి. అలా చేసి ఫైనల్ గా ప్రొసీడ్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఈ మోడల్ ప్రోటోటైప్ యాక్సెప్టెన్స్ అన్ని కూడా ఎయిదర్ నాన్ డిస్ట్రక్టివ్ కావచ్చు డిస్ట్రక్టివ్ టెస్ట్ అనేవి కావచ్చు. సో ఫైనల్ గా ఆథరైజ్డ్ పర్సన్స్ అండ్ ఆథరైజ్డ్ మెషినరీ తోటి కండక్ట్ చేస్తే యాక్సెప్టెన్స్ క్రైటీరియా. సో ఈ మూడిట్లో ఏదైనా సరే ప్రొసీడ్ అయిపోయినా సరే ఫైనల్గా ఎగ్జిక్యూషన్లోకి ప్రొసీడ్ అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్స్ ఆఫ్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్. సో నెక్స్ట్ క్లాస్లో ఆర్ నెక్స్ట్ సెషన్లో రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్కి సంబంధించి IS 456 కోడ్ బుక్ ఉంది. ఆ IS 456 కోడ్ బుక్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఏది ఎక్కడ యూజ్ అవుతుంది దాంట్లో యాక్చువల్గా ఏ మ్యాటర్ అనేది ఉందో డిజైన్ చేసుకోవడానికి అది ఎలా యూజ్ చేసుకోవాలి ఆ కోడ్ బుక్లో ఉన్న డేటాని బేస్ చేసుకొని మాన్యువల్ డిజైన్స్ అనేవి ఎలా ప్రొసీడ్ అవుతారు ఇవన్నీ కూడా డిస్కస్ చేసిన తర్వాత ఒక 2 to 3 సెషన్స్లో నెక్స్ట్ డిజైన్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎలిమెంట్కి ప్రొసీడ్ అవ్వాలి. థ్యాంక్ యూ.